హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా కోయిటింట్లో ఏం స్పెషల్ చేశానో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈరోజు అయితే స్పెషల్ అయితే చేపలు అనమాట. ఇవి పిల్లల కోసం ప్రత్యేకంగా తెస్తారనమాట. ఇది శుక్రవారం తీసిన వీడియో. నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు టైం కుదరట్లేదు అనమాట, అందుకని కొంచెం లేట్గా అప్లోడ్ చేయొచ్చు. ఈ చేపలకైతే ముళ్ళు ఉండవన్నమాట, సపరేట్గా పిల్లల కోసమే తెస్తారు. అవి ముళ్ళు ఉన్నాయితే పిల్లలకి ఇబ్బంది కదా, అందుకని అనమాట. ఇవి రేషన్లు ఇచ్చారు ఆ చేపలు అయితే. అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకు కావాల్సినప్పుడు బయటకు తీసి నీటిలో నానబెట్టి క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేయడానికి ఏమి ఉండదో, క్లీన్ చేసేసే ఉంటాయి. కొంచెం నీటిలో నానబెట్టామంటే ఐస్ అంతా పోయే వరకు నీట్గా కడిగేసి వండుకోవాలన్నమాట. అవి కూడా చూపిస్తాను. ఇవైతే ఈరోజు స్పెషల్ రొయ్యల కూర ఎలా చేసానో చూపిస్తాను మీకు ఈ వీడియోలో. దాంతోపాటు ఏం స్పెషల్ చేశానని కూడా చూపిస్తాను. చేతులు అయితే చూడండి, వీటిని కడిగి ఒకటా రెండా ఇన్ని రకాలు ఒకేసారి కడగాలంటే చేతులు కూడా చచ్చడిపోయి ఎలాగైతే అలాగ అయిపోతున్నాయి. ఏం చేస్తాం, తప్పదు కదా, ఒకేసారి ఇన్ని రకాలు అయితే చేయాలన్నమాట. వీళ్ళకి రొయ్యలు అయితే పొట్టు తీయకోకుండా తల కానీ ఆ పైన రొయ్యలు కొన్న పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు కూడా తీయకోకుండా వండాలన్నమాట. ఒక్కోసారి అన్నీ తీసేసి నీట్గా మొత్తం పైన పెంకులు మొత్తం ఆ పొట్టు ఉంటుంది కదా, పొట్టు తలకాయలని తీసేసి చేయాలి. ఒక్కోసారి అయితే వాటిని అలానే ఉంచేసి హోటల్ స్టైల్లో చూడండి, నేనైతే హోటల్లో చూశాను, ఆ విధంగా అయితే చేయాలన్నమాట. ఆ పైన ఉన్న పొట్టు ఒలుచుకుని తింటారనమాట వండేసిన తర్వాత. ఇవైతే పచ్చి చేపలు ఈరోజు ముక్కలు తెచ్చారు. ఒకసారి అయితే చేపల పలంగా తెస్తారనమాట. ఇవి పిల్లలు చూపించాను కదా ఇందాక, నానబెట్టాలనేసి. ఆ ఐస్ అంతా పోయిన తర్వాత నీటికి కడిగేసి ఇలా పెట్టాను. వీటికి మసాలా పెట్టేసి వేయించాలి, అది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఐస్ అంతా పోయిన తర్వాత. ఈ ముళ్ళు అనేది ఉండదన్నమాట, ఇందులో మెత్తగా ఉంటుంది. మనకు మాంసం ఎలా ఉంటుంది సేమ్ అలా ఉంటుంది అనమాట, ముళ్ళు ఒక్కటి కూడా ఉండదు. అది పిల్లల కోసం. ఈ చికెన్ కూడా సగం కోడి అనమాట, అది కూడా పిల్లలకే. ఇవి అయితే పెద్దోళ్ళకి అనమాట, కోయటోళ్ళకి. ఇప్పుడు రొయ్యలు ఎలా చేయాలో, రొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తాను మీకు. పైన పొట్టు అసలు ఏమి తీయకూడదు. ఇది రొయ్యి పలంగానే క్లీన్ చేసేసి లోపలదంతా శుభ్రంగా నీట్గా కడిగేసి క్లీన్ చేసి వాటి పలంగానే వండేయాలన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని, ముందైతే నేను ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి రెడీ పెట్టుకుంటాను. ఫస్ట్ ఇలా ఉల్లిపాయలు వేసేసిన తర్వాత ఇవి వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ తురుము కూడా వేసుకోవాలి. అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వేయలేదన్నమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఒట్టి వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసానంటే తురుమేసి వేసాను అనమాట. ఇలా కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు తురుము పెట్టుకుని వెల్లుల్లిపాయ అలాగే క్యాప్సికం చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత కారం మిరపకాయలు చిన్నవి ఉంటాయి కదా, అవి అయితే వేసాను నేను. ఈ పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉంటాయి అనమాట, అందుకు నేను కట్ చేయకుండా వేసాను. వాటి ఫలంగా అలాగే వేసామంటే కొంచెం టేస్ట్ తెలుస్తుంది. వాటిని కట్ చేసామంటే కొంచెం కారం అనిపిస్తుంది అనమాట. కారంగా లేకుండా కొంచెం టేస్ట్గా ఉండాలంటే అలా కట్ చేయకుండా వాటి ఫలంగా అలాగే వేసేసుకోవాలి. నేనైతే అలాగే వేసాను అనమాట. అలాగే నిమ్మకాయలు వచ్చేసి చిన్న చిన్న నిమ్మకాయలు ఉంటాయి కదా, అవైతే 5 నిమ్మకాయలు అయితే వేసాను. అన్నీ ఒకసారి అంటే అక్కడోసారి నిమ్మకాయలు పడతాయి అనమాట. దానికి కారణం ఏంటంటే ఒకేసారి కట్ చేయలేదు నేను నిమ్మకాయలు. ముందు కట్ చేసుకోవడం మర్చిపోయాను, ఆ నిమ్మకాయలు కట్ చేయడం. అందుకని అప్పుడోసారి కట్ చేసి అప్పుడు వేసాను అనమాట. అందుకు బిట్ల కింద నిమ్మకాయలు పడతాయి. దానికి మీరు ఏంటి అప్పుడోసారి వేసిన నిమ్మకాయలు అని అనుకోవద్దు. నిమ్మకాయలు అయితే చిన్న నిమ్మకాయలు 5 నిమ్మకాయలు అయితే పడినాయి నాకు. అవి పెద్ద నిమ్మకాయలు అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అవి అయితే 3 నిమ్మకాయలు అయితే పడతాయి అనమాట ఇప్పుడు చేసే రొయ్యలకి. నేనైతే ఈ చిన్న నిమ్మకాయలు ఒక 5 వేసాను, ఇందులో 5 పట్టినాయి అనమాట. ఇది సోయా సాస్ కూడా కొంచెం వేసుకోవాలి. కొంచెం సోయా సాస్ వేసుకున్న తర్వాత మసాలా పొడులు అయితే వేసుకోవాలన్నమాట. జీలకర్ర పొడి కొంచెం, ధనియాల పొడి, అలాగే పసుపు, మిరియాల పొడి కొంచెం వేసుకొని ఒక స్పూన్ అయితే చెప్పొచ్చు, స్పూన్ లెక్కనైతే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇలా మసాలా పొడులన్నీ వేసుకున్న తర్వాత ముందు కడిగి పెట్టుకున్నాం కదా రొయ్యలు అయితే మొత్తం వేసేసుకోవాలన్నమాట.
ఇలా రొయ్యలు మొత్తం వేసేసుకున్న తర్వాత గరిటతో కిందకి పైకి ఇలా నెమ్మదిగా కలపాలన్నమాట. ఎందుకంటే ఆ పొట్టు అది ఒక తలకాయలు తీయలేదు కదా, అందుకని అన్నీ చెదిరిపోకుండా దేనికి దానికి విడిపోకుండా నెమ్మదిగా ఆ గరిటతో పైకి కిందకి ఇలాగా తేలిగ్గా తిప్పాలన్నమాట. లేదంటే దేనికి దానికి మొత్తం ఆ పొట్టు అంతా ఊడిపోయి తలకాయలు ఊడిపోయి చిందరబందర అయిపోతాయి అనమాట. నెమ్మదిగా గరిటె పెట్టి పైకి కిందకి ఇలా తిప్పుకుంటే తేలిగ్గా తిప్పాలన్నమాట. అలా తిప్పుకున్న తర్వాత కొంచెం మనకు సరిపడగా ఫస్ట్ అయితే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత టమాటాలో కొత్తిమీర మిగిలిన నిమ్మకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని మొత్తం తేలిగ్గా మనం గరిటెతో చాలా తేలిగ్గా తిప్పాలి, లేదంటే అవన్నీ విడిపోతాయి అనమాట. పొట్టంతా కూడా వచ్చేసి దేనికి దానికి సపరేట్ అయిపోతాయి అనమాట. అలా నెమ్మదిగా తేలిగ్గా కలిపామంటే విడిపోకుండా ఉంటాయి అన్నమాట దేనికి దానికి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ పట్టవు, కొంచెం అయితే సరిపోతాయి. ఒక గ్లాస్ అయితే అనుకోండి, నేనైతే గరిటెతో 2 గరిటెలు అయితే వేసాను అనమాట. లోతు గరిటె ఉంటుంది కదా, దాంతో 2 గరిటెలు అయితే వేసాను. నీళ్ళు ఎక్కువైతే పట్టవు, ఎందుకంటే వాటర్ అనేది ఈ రొయ్యల్లో చాలా వాటర్ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం వాటర్ అయితే సరిపోద్ది. ఇప్పుడు మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అలా రొయ్యలు కొంచెం టైం పడుతుంది అనమాట, సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి నెమ్మదిగాను. ఇప్పుడు చేపలకైతే మసాలా అయితే పెట్టేసాను అనమాట. అవి పక్కన రొయ్యలు ఉడుకుతూ ఉంటాయి, ఒక పక్కన అయితే మసాలా పెట్టిన ఈ చేప ముక్కలను అయితే నూనెలో వేయించేసుకోవాలి. ఇవి వేయించేటప్పుడే మనం రొయ్యలు రెడీ అయిన లేదా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటా కింద పైకి కిందకి గదితో తేలిగ్గా తిప్పుకుంటా చూసుకుంటూ ఉండాలన్నమాట. మంట సిమ్లోనే ఉండాలి అవి ఉడికేటప్పటికి. చూడండి, మనం కొంచెం నీళ్ళు పోసాం కదా, కొద్దిగానే పోసాం కదా నీళ్ళు, వాటర్ అయితే చాలా వచ్చినాయి. రొయ్యల్లో ఎక్కువ శాతం నీరే ఉంటుంది అనమాట. ఇలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నామంటే మనం కొద్దిగా వాటర్ వేస్తాం కదా, వాటర్ ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అయితే మొత్తం మనకి ఈ రొయ్యలు ఉడికిపోవడానికి సరిపోతాయి అన్నమాట వాటర్ అయితే. ఇవైతే ఇందాక చూపించాను కదా సగం కోడి, పక్కన సపరేట్గా ఉడికించాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటా ఒక గంట సేపు అయినా సిమ్లోనే ఉండాలి మంట. మొత్తం రొయ్యలు ఉడికే వరకు కూడా సిమ్లో పెట్టాలి స్టవ్. ఇవైతే రెడీ అయిపోయినాయి అనమాట. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇక్కడ వడ్డించడమే లేట్ అనమాట. ఇంకా చేపలు కూడా ఫ్రై చేసేసాను, చేపలు చికెన్ కూడా రెడీ అయిపోయింది, ఒక పక్క రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట. నేను మొత్తం ప్రాసెస్ అంతా చూపించలేదు, ఒకే వీడియోలో మొత్తం చూపించడం అసలు కుదరదు కదా, అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎలా చేస్తారో కోయటోళ్ళు అనేసి వంటలన్నీ చూపిస్తాను నేను. ఇది వచ్చేసి రైస్, మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇది ఫైనల్ లుక్ అనమాట. ఇలాగైతే సర్ది పెట్టాను మొత్తం, ఇలా వడ్డించేసిన తర్వాత ఇది ఫైనల్ లుక్. ఓకే అండి, వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సారీ అండి, మర్చిపోయాను, ఈ బాక్స్లో మార్కెట్ చూపిస్తున్నాను చూడండి, ఇదైతే బయట నుంచి కొనుక్కొచ్చారనమాట. ఇది కూడా రైసే, మల్ఫూతో చేసిన రైస్ అనమాట, కోస అదంతా చేసేస్తారో. ఇది మన ఫైనల్గా రొయ్యల రెసిపీ అనమాట.